కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చి సెంచరీ మార్క్ దాటేసింది. ఈ 100 రోజుల వ్యవధిలో మా ఘనతలు ఇవి అంటూ మంత్రిత్వ శాఖలన్నీ ప్రోగ్రెస్ కార్డ్ చూపించుకుంటున్నాయి. ఎవరికి వారు మేం చాలా గొప్పగా చేసేసాం, దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని ఢంకా బజాయిస్తున్నారు. చెప్పుకుంటున్న గొప్పలు, లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల వివరాల లెక్కలు చూస్తుంటే ఇండియా దూసుకుపోతుందన్న భావన కలగడం ఖాయం. మరి మోదీ 3.0 100 రోజుల అభివృద్ధి భాగస్వామ్యంలో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటా ఎంత? ఏపీకి బడ్జెట్లో నిధుల వరద పారించింది కేంద్రం. అక్కడ తెలంగాణకు మొండి చేయి చూపించిన మోదీ సర్కార్ కనీసం ఆ తర్వాతైనా కొత్త ప్రాజెక్టులు కేటాయించిందా? లేకపోతే బడ్జెట్లో ఎలాగూ ఇవ్వలేదు కాబట్టి ఇక మీదట కూడా ఆశలు పెట్టుకోవద్దని ప్రోగ్రెస్ రిపోర్ట్తో చెప్పేసిందా? మోదీ సర్కార్ మూడో దఫాలో ఆల్రెడీ 100 రోజులు అయిపోయాయి. ఈ 100 రోజుల్లో చాలానే చేశామంటూ పెద్ద లిస్టే ప్రకటించారు వివిధ శాఖల మంత్రులు. కేంద్రంలో బీజేపీకి ఈసారి సొంతంగా బలం లేదు. అయినప్పటికీ మిత్రపక్షాల సహాయ సహకారాలతో అందరినీ కలుపుకుపోతూ దేశ పురోభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసిందని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇటు నరేంద్ర మోదీ కూడా లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించామని, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో అభివృద్ధి ఉరుకులు పెడుతుందంటున్నారు. మోదీ సర్కార్ రిలీజ్ చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం చూస్తే రోడ్ అండ్ ఇన్ఫ్రా కోసం 100 రోజుల్లో 3 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోద ముద్ర పడింది. ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్వేస్పై గట్టి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా 76,200 కోట్ల రూపాయలతో మహారాష్ట్రలోని వధవాన్ మెగా పోర్టుకు అనుమతులిచ్చారు. ఇది ప్రపంచంలోని టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 కింద 62,500 కిలోమీటర్ల రోడ్లు మరియు వంతెనలను నిర్మించడం లేదా రిపేర్లు ఉన్న వాటిని అప్గ్రేడ్ చేయనున్నారు. ఇప్పటికీ యాక్సెస్ లేని 25,000 గ్రామాలకు సులభంగా చేరుకునేలా రోడ్లు వేయడానికి 49,000 కోట్ల రూపాయల సాయాన్ని కేంద్రం అందించనుంది. అలాగే ఇండియాలో రోడ్ నెట్వర్క్ను బలోపేతం చేయడానికి 50,600 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ సర్కార్. 936 కిలోమీటర్ల మేర 8 జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులను ఆమోదించారు. అలాగే లడఖ్ను హిమాచల్ ప్రదేశ్తో కలిపే సింకున్లా సొరంగానికి శంకుస్థాపన చేయగా ఫాస్ట్ అండ్ కంఫర్ట్ ట్రైన్ జర్నీ కోసం అంటూ 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు చేపట్టారు. వీటి ద్వారా మొత్తం 4.42 కోట్ల పని దినాలతో పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది. వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం ఆమోదం. పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా, అలాగే బీహార్లో బిహెటాలో కొత్త సివిల్ ఎన్క్లేవ్ల కన్స్ట్రక్షన్, అగట్టి మినీ కోయిలలో ఎయిర్ స్ట్రిప్ల నిర్మాణం, బెంగళూరు మెట్రో, పుణే మెట్రో, తానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టులను విస్తరించనున్నట్లు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ తెలిపారు. మూడోసారి అధికారం చేపట్టిన వెంటనే అభివృద్ధి మీదే గురిపెట్టామని కేంద్రం అంటోంది. అయితే 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేశామని చూపించిన స్కీములు, వాటి డీటెయిల్స్ పట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల ప్రస్తావన అంతంత మాత్రమే. స్టేట్ ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకుని నార్త్ బెల్ట్ ని ఇన్ఫ్రా విషయంలో బాగా కవర్ చేశారు. ఇక ఏపీకి కనీసం బడ్జెట్లో నిధులు కేటాయించి అమరావతి, పోలవరం అంటూ ఊరించింది. తెలంగాణ విషయానికి వస్తే రూపాయి విదల్చలేదు. అటు బడ్జెట్లో అనుకున్నవి రాక, ఇటు 100 రోజుల పాలనలో ఒక్క కేటాయింపుకి నోచుకోక తెలంగాణ పూర్తి నిర్లక్ష్యానికి గురైందనే చెప్పాలి. మోదీ 3.0 100 రోజుల పాలనలో తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు కేటాయించింది కేంద్రం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది 15,000 కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే పోలవరం పూర్తి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన తోడ్పాటు అందించడంతో పాటు విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు సాయం, కొప్పర్తి ఓర్వకలు ఇండస్ట్రియల్ కారిడార్కు అవసరమైన మౌలిక వస్తువులు కల్పిస్తామని భరోసా ఇచ్చింది మోదీ సర్కార్. అదే సమయంలో తెలంగాణకు మాత్రం ఎంటీ హ్యాండే చూపించింది. హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు ఇస్తామన్న మాట మినహా రోడ్లకు కానీ ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కానీ ఎలాంటి భరోసా లభించలేదు. ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు, హైదరాబాద్ త్రిబులార్లో మరింత సాయం, మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుకు ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని అడిగినా పట్టించుకోలేదు. ఇక మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, ఐఐఎం ఏర్పాటు లాంటి వాటి గురించి మాట్లాడుకోకపోవడం బెటరేమో. ఇక మోదీ 3.0లో ఫ్లాగ్షిప్ స్కీమ్స్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 ఒకటి. గ్రామీణ ప్రాంతాలతో పాటు ఈసారి పట్టణాల్లోని పేదలు, మధ్యతరగతి వారికి సొంతింటి కల నెరవేర్చడమే మా లక్ష్యం అంటూ బడ్జెట్ లో భారీగా నిధులు కూడా కేటాయించింది. అర్బన్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో దూసుకెళ్తున్నామంటున్నారు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్. ఇందుకు ఏమిటి ఈ PMAY అర్బన్ 2.0 స్కీమ్? ఈ పథకంతో పట్టణాల్లో సొంతింటి కల నెరవేరడం అంత ఈజీనా? PMAY అర్బన్ 2.0 పథకం ఎవరికి వర్తిస్తుంది? లబ్ధి పొందాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు లభించనున్నాయి? పొందే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం. ఏమిటి PMAY అర్బన్ 2.0 పథకం? PMAYU పథకం వల్ల ప్రయోజనం పొందేది ఎవరు? పట్టణాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలు సహేతుకమైన ధరల్లో ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి లేదా సరైన ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఆర్థిక సాయం అందించడమే PMAY అర్బన్ 2.0 స్కీమ్ ప్రధాన ఉద్దేశం. దేశంలో పట్టణాల్లో నివసించే సొంతిల్లు లేని ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడం లేదా ఇంటిని కొనుగోలు చేయొచ్చు. దీనికోసం సబ్సిడీపై గృహ రుణాన్ని పొందొచ్చు. మురికివాడల్లో నివసించే వారికి, SC, ST మైనార్టీలు, వితంతువులు, దివ్యాంగులు, సమాజంలో వెనుకబడిన అట్టడుగు వర్గాలకు ఈ స్కీమ్ వల్ల మేలు చేకూరనుంది. అలాగే సఫాయి కార్మికులు, స్ట్రీట్ వెండర్స్, చేతి వృత్తుల వారు, అంగన్వాడీ వర్కర్స్ కూడా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. PMAYU స్కీమ్ పొందాలంటే కావాల్సిన అర్హతలేంటి? ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాలు, మధ్యస్థాయి ఆదాయ వర్గం వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం 0 నుంచి 3 లక్షల మధ్య ఉన్నవారు ఆర్థిక బలహీన వర్గాల కేటగిరీ కిందకు వస్తారు. అలాగే 3 నుంచి 6 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు అల్పాదాయ కేటగిరీలోకి, వార్షిక ఆదాయం 6 నుంచి 9 లక్షల వరకు ఉన్నవారు మధ్యస్థాయి ఆదాయ వర్గం కేటగిరీ వారిగా పరిగణిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన EWS కేటగిరీకి చెందిన వారికి సొంత స్థలం ఉంటే వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. భూమి లేని లబ్ధిదారులకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట పట్టాభూమి ఇస్తుంది. అలాగే పబ్లిక్, ప్రైవేట్ ఏజెన్సీలు నిర్మించిన ఇల్లు కొనుగోలు చేసే EWS వర్గానికి చెందిన లబ్ధిదారులకు అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ కింద ఆర్థిక చేయూత అందిస్తారు. మహిళలు, పారిశ్రామిక కార్మికులు, పట్టణాలకు వచ్చిన వలసదారులు, నిరుపేదలు సహా ఇతర అర్హులైన లబ్ధిదారులకు అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కింద తగిన అద్దె గృహాలను సమకూరుస్తారు. సొంతింటిని నిర్మించే, కొనుగోలు చేసే స్తోమత లేని వారికి తక్కువ ధరకే అద్దె ఇల్లును సమకూర్చడం దీని లక్ష్యం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, అలాగే అల్ప, మధ్యస్థాయి ఆదాయ వర్గాల వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద హోమ్ లోన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో నిర్దేశించుకున్న 2.95 కోట్ల ఇళ్లలో 2.94 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయని, వచ్చే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామంటోంది కేంద్రం. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఓవరాల్ గా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, అనుబంధ పథకాల కోసం 8 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామంటోంది కేంద్రం. 2004 నుంచి 2014 మధ్య పీరియడ్ తో పోలిస్తే మౌలిక రంగాభివృద్ధికి తాము 21 రెట్లు అదనంగా బడ్జెట్ అలాట్ చేశామంటున్నారు మనోహర్ లాల్. కాకపోతే మోదీ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ లో లాగానే 3.0లో కూడా తెలంగాణ అనాదిగా మిగిలిపోతే పొత్తుల పుణ్యమా అని ఏపీకి ఈసారి ఆర్థిక సాయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎప్పట్లాగానే రోడ్లు, టన్నెల్స్, పోర్ట్స్, ఎయిర్ స్ట్రిప్స్ తో ఇన్ఫ్రా మొత్తం నార్త్ ఇండియా వైపే కనిపిస్తున్నాయి.